వ్యాపారం చేయాలంటే కృషి పట్టుదలే కాదు స్ఫూర్తి కూడా అవసరమంటున్నారు విజయవాడకు చెందిన ప్రముఖ బిల్డర్ పోలిపల్లి సుబ్బారావు. స్పీడ్ హోమ్ ప్రొడక్ట్స్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దూసుకుపోతూ ఇంటి పేరును తన పేరును స్పీడ్ సుబ్బారావుగా మార్చుకున్నారు. రస్టిన్ బ్రాండ్ ద్వారా ఇన్నోవేటివ్ ఉత్పత్తులు తయారు చేస్తూ బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నారు స్పీడ్ సుబ్బారావు. ఎకో ఫ్రెండ్లీగా ఉత్పత్తులు తయారు చేయడమే తన విజయ రహస్యం అంటున్న సుబ్బారావుతో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. లో స్పీడ్ హోమ్ నీడ్స్ అనేటటువంటి పేరుతో తన యొక్క జర్నీని స్టార్ట్ చేసి ప్రస్తుతం రాజ్రిన్ అనేటటువంటి ఇంకొక బ్రాండ్ని విస్తరించి అటు డిమార్ట్ నుంచి ఇటు ఈ కామర్స్ క్విక్ కామర్స్ వరకు ఎక్కడ చూసినా సరే వీళ్ళ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. అయితే ఈ వ్యక్తిని సుబ్బు అని పిలిస్తే ఎవరు గుర్తుపట్టరు, కానీ స్పీడ్ సుబ్బారావు అంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపడతారనమాట. సో ఒక వ్యక్తికి చాలా వరకు కూడా కొంతమంది ఇన్స్పిరేషన్ గా ఉంటారు. అయితే ఈ సుబ్బు కూడా అదే విధంగా ఇద్దరు సుబ్బులు ఇన్స్పిరేషన్ గా ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ యూత్ ఐకాన్ ఎవరో కాదు, సుబ్బు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ స్పీడ్ సుబ్బు గారికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఒకసారి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సో చెప్పండి, మీ జర్నీ ఒక ఇన్క్రెడిబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న రూమ్ లో బిజినెస్ ని స్టార్ట్ చేసిన మీరు ఇప్పుడు ఒక బిజినెస్ ఐకానిక్ స్టార్ గా అటు రాజ్రిన్ బ్రాండ్ తో కొన్ని వందల ప్రోడక్ట్స్ ని లాంచ్ చేసి జనాల్లోకి తీసుకువెళ్తున్నారు. ఎక్కడ చూసినా మీ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. దాంతో పాటు ఆ కన్స్ట్రక్షన్ దీంట్లో కూడా మీరు రాణిస్తున్నారు. అసలు మొత్తానికి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో మా కంపెనీ పేరు వచ్చి స్పీడ్ హోమ్ ప్రొడక్ట్స్ అండి. స్పీడ్ హోమ్ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక గోల్ తోటి ఈ కంపెనీ స్టార్ట్ చేశానండి. ఏదైనా ఒక కంపెనీ స్థాపిస్తేనే కానీ మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది అనిపించింది. నాకు క్రేన్ సుబ్బారావు గారు ఇన్స్పిరేషన్ అండి. క్రేన్ ఒక్కపడి సుబ్బారావు గారు, క్రేన్ సుబ్బారావు గారి ఇన్స్పిరేషన్. అలాగనే అశ్విని హోమీ హెయిర్ ఆయిల్ అని అశ్విని సుబ్బారావు ఆ ఇన్స్పిరేషన్ తోటే నేను మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి వచ్చానండి. సో నన్ను కూడా అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పీడ్ సుబ్బారావు అని చెప్పి గుర్తించాలని ఒక ఇంటెన్షన్ తోటే నేను యాక్చువల్లీ ఈ కంపెనీ స్థాపించేసి స్పీడ్ హోమ్ ప్రొడక్ట్స్ ద్వారా డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరుగుతుందండి. దీంట్లో వచ్చేసి ఫినాయిల్, యాసిడ్స్, బ్లీచింగ్ పౌడర్స్ ఇలా తయారు చేస్తూ ఉన్నామండి. ఇలా ఒక 17 ఇయర్స్ జర్నీ జరిగిన తర్వాత 20 ఇయర్స్లో మనకి ఎప్పుడైతే పాండమిక్ స్టార్ట్ అయిందో ఆ తర్వాత కొన్ని ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ తయారు చేయాలని చెప్పేసి రెసినిన్ అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసామండి. రెసినిన్ అనే ఒక బ్రాండ్ తర్వాత మనము మార్కెటింగ్లో వచ్చి 4 డిఫరెంట్ సెగ్మెంట్లో ఉంటామండి. రెగ్యులర్ ట్రెడిషనల్ బిజినెస్ అండి, డిస్ట్రిబ్యూటర్స్, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్, ఈ రంగంలో వచ్చి మేము 4 స్టేట్స్లో మార్కెట్ చేస్తున్నాము. అలాగే వచ్చేసి మోడర్న్ ట్రేడ్స్ అండి. మోడర్న్ ట్రేడ్స్ అయినా డిమార్ట్, రిలయన్స్, మోర్ సూపర్ మార్కెట్ కూడా ప్రోడక్ట్ అవైలబిలిటీగా ఉంటుంది. అలాగే ఈ కామర్స్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో స్టాక్స్ అవైలబిలిటీగా ఉంటుంది. ప్లస్ క్విక్ కామర్స్ అండి, ఈరోజు 10 మినిట్స్లో డెలివరీ అనేది జరుగుతూ ఉందండి. క్విక్ కామర్స్లో వచ్చేసి బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జెప్టోలో కూడా మన ప్రోడక్ట్ అవైలబిలిటీగా ఉంటుంది మేడం. అన్నీ కూడా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తో తయారు చేయండి. నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే నేను ఒక ఫార్ములా తీసుకుంటా అండి. PPP ఫార్ములాతో తయారు చేయాలి. ఒక ప్రోడక్ట్ తయారంటే దీని ప్రోడక్ట్ యొక్క మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ప్రైసింగ్ ఎలా ఉంటుంది, ప్యాకింగ్ ఎలా ఉంటుంది, ఈ ఫార్ములా ద్వారానే మనం ఈ ప్రోడక్ట్ తయారు చేయాలని చూస్తుంటామండి. సో అలాంటి దానితో ఇన్నోవేటివ్ తయారు చేసింది వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనర్ లిక్విడ్ అండి. జనరల్గా వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనర్ అంటే జనరల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే కొన్ని కంపెనీలు పౌడర్లో ఉన్నాయి, కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, మనం మాత్రం లిక్విడ్లో లాంచ్ చేస్తున్నామండి. వీఆర్ ది ఎక్స్పెషల్లీ సూపర్ ప్రోడక్ట్ అండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది, సేల్స్ కూడా బాగుంటుంది మేడం. అయితే సార్, మార్కెట్లో మనకి చాలా వరకు చాలా కాంపిటీషన్ ఉంటుంది మీరు తయారు చేసే ప్రతి ప్రోడక్ట్కి. కాకపోతే మీ ప్రోడక్ట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయని మాకు తెలుసు. అండ్ దానికి రీజన్ ఏంటి అంటారు? అంటే కస్టమర్స్ అంత అట్రాక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? మీ ప్రోడక్ట్స్ని ఏ బేస్ మీద తయారు చేస్తారు? మన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేయడం జరుగుతుందండి. అంటే కిడ్స్ ఫ్రెండ్లీ అండ్ పెట్స్ ఫ్రెండ్లీగా కూడా ప్రోడక్ట్స్ అన్ని కూడా తయారు. ఇది ఈజ్ ద ప్రోడక్ట్ వచ్చేసి వేపాకు నీమ్ ఎక్స్టెంట్ ప్రోడక్ట్ అండి. వేపాకు ఫ్లోర్ క్లీనర్. ఇంటి ముందు వేప చెట్టే ఉండాలా, ఇంటి లోపల వేపాకు ఫ్లోర్ క్లీన్ ఉంటే సరిపోదా, ఈజ్ ద ట్యాగ్ లైన్ అండి. ఇలాగ మన ప్రొడక్ట్స్ అన్నిటి కూడా మేక్ చేసే ముందే మన క్వాలిటీని చెక్ చేసుకుని తయారు చేస్తుంటాం మేడం. సార్, దీంతో పాటు మీరు చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి డేస్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ తట్టుకొని మీరు ఒక ఐకానిక్ స్టార్గా లేదా ఒక ఐకానిక్ బిజినెస్ మ్యాన్గా ఎలా రాణించగలుగుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వన్ మోర్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మేడం. యాక్చువల్గా ఇన్నోవేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. యాక్చువల్గా డ్రైన్ క్లీనర్ ఒక ప్రోడక్ట్ ఉంది మేడం. డ్రైన్ క్లీనర్ ఈ రోజున క్లీన్ చేయాలంటే జనరల్గా లేడీస్ చాలా సఫర్ అవుతుంటారండి. ఈ రోజు చేయాలంటే ఫర్గెట్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వరకు వెయిట్ చేయాలి. దట్టు వచ్చేసి 10 అవర్స్ వెయిట్ చేయాలి, 10 లీటర్స్ హాట్ వాటర్ పోర్ చేయాలి మేడం. దీనికంటే బెటర్ అయితే ఇది 10 మినిట్స్లో క్లీన్ అవుతుందండి. ఇలాగ ప్రతి ప్రోడక్ట్లో కూడా ఒక ఇన్నోవేటివ్ ఉంటేనే మన మార్కెట్లో కానీ మార్కెట్ రంగంలో కానీ మనం రాణించగలమండి. సో కాపీ పేస్ట్ లాగా కాకుండా కూడా మనం ఇన్నోవేటివ్గా తయారు చేయాలండి. దిస్ అవర్ మోటో తోటి కూడా నా ప్రోడక్ట్స్ అన్ని కూడా అలానే ఉంటాయి మేడం.
సో దీంతో పాటు మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా రాణిస్తున్నారు. సో మెగా ఇన్ఫ్రాకాన్ పేరుతో ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా రాణిస్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో ఒక 3 years నుంచి మనం మెగా ఇన్ఫ్రాకాన్ అని చెప్పేసి కన్స్ట్రక్షన్ రంగంలో కూడా వచ్చామండి. ఈ కన్స్ట్రక్షన్ రంగంలోకి రావడానికి కూడా నా యొక్క ఇన్స్పిరేషన్ ఏంటంటే, యాక్చువల్గా మధ్యతరగతి పీపుల్స్ అందరికీ కూడా హౌస్ అనేది ఒక కళ అండి. అటువంటి కళను కూడా ఒక చిన్న ప్యాక్ ఎలా తయారు చేయాలని నేను చూస్తాను. ఒక 40 rupees వాడే ప్రోడక్ట్ని కూడా ఎంత క్వాలిటీగా ఇస్తున్నాం. అలాంటిది వాళ్ళ యొక్క హౌస్ డ్రీమ్ అనే దాన్ని కూడా మనం క్వాలిటీగా ప్రొడక్టివిటీ తోటి ప్రైసింగ్ ఫేవర్గా చేయాలని ఒక ఇంటెన్షన్ తోటి ఈ కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చామండి. ఒక 4 years నుంచి కన్స్ట్రక్షన్లో ఉన్నాము. సో స్టిల్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయండి. సార్ ఫైనల్గా ఒక్కటి చెప్పండి, మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా అటు యూత్కి కానివ్వండి, లేదా ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ, లేదా బిజినెస్ రంగంలో ఆల్రెడీ గెట్ ఇన్ అవుతున్న వాళ్ళకి కానివ్వండి, ఎలాంటి మెసేజ్ ఇస్తారు? సో కాంపిటీషన్ అనేది కామన్గా ఉంటుందండి. మనం కష్టే ఫలే అని ఒక మన యాక్చువల్గా రెగ్యులర్గా ఏదైతే సిద్ధాంతం ఉందో దాని ద్వారా మనం కష్టాన్ని నమ్ముకుంటే ఫలితం అనేది ఎప్పుడూ వస్తుందండి. ఓవర్ నైట్ కాకుండా మనం కష్టాన్ని నమ్ముకుంటే గో ఫర్ మూవ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తున్నారు కదా, సో కష్టే ఫలి అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్మితే ఖచ్చితంగా అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసి చూపించవచ్చు అంటున్నారు. సో దానికి నిదర్శనమే మన స్పీడ్ సుబ్బు గారు అనమాట. సో ఈయన సుబ్బు గారు అంటే చాలా వరకు తెలియదు, బట్ స్పీడ్ సుబ్బు అనేసరికి విజయవాడే కాదండి, మన ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో వారందరికీ కూడా సుపరిచితమైన పేరే. దాంతోపాటు మనకి ఈ ప్రోడక్ట్స్ చూస్తున్నాం కదా, మనం రెగ్యులర్గా చాలా వెబ్సైట్స్లో కానివ్వండి, లేదా డీమార్ట్స్ కానివ్వండి, లేదా అట్లాంటి దీంట్లో మనం చూస్తూ ఉన్నాము. సో 20 states ఓవరాల్గా ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి కనిపిస్తాయి. అంటే అంతమంది కస్టమర్ల యొక్క నమ్మకాన్ని వీళ్ళు గెలుచుకున్నారు కాబట్టి ఈ రోజు అన్ని స్టేట్లలో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా లాంచ్ చేయగలుగుతున్నారు అంటున్నారు. సో వీళ్ళ ప్రోడక్ట్స్ ని ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేస్తే మీరు కూడా మళ్ళీ ఇదే ప్రోడక్ట్స్ ని వాడాలి అని చెప్పి ఖచ్చితంగా డిసైడ్ అవుతారని మాత్రం సుబ్బు గారు చెప్తున్నారు.